పొలాలు ఎండుతున్నాయి, సాగునీటి వనరులు అడుగంటుతున్నాయి, కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి, రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. చినుకు సవ్వడి లేక ఏ నెల కానెలా వర్షపాతం లోటు పెరిగిపోతోంది. జూన్ జూలైలో మొహం చాటేసిన వరుణుడు ఆగస్టులోనైనా పలకరిస్తాడా? ఖరీఫ్ సాగుకు కరుకురిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎదుర్కొంటున్నారు కాకినాడ జిల్లా రైతులు. నెర్రెలిచ్చిన ఈ నేలమెట్ట భూమి కాదు, తరతరాలుగా ధాన్యం రాసులు పండించిన మాగాణం. చినుకు చుక్క కోసం ఆకాశానికేసి చూసి అలిసిన రైతన్న ఇప్పుడు డీజిల్ ఇంజిన్ నుంచి వచ్చే నీటి తడుల కోసం తిప్పలు పడుతున్నాడు. దశాబ్దాలుగా నీటి కరువు అన్నదే ఎరుగని కాకినాడ జిల్లాలో గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్నీనో ప్రభావంతో జిల్లాలో వరుసపెట్టి ఏప్రిల్లో 61.4%, మేలో 59.6%, జూన్లో 4.6%, జులైలో 63.3% తక్కువ వర్షపాతం నమోదైంది. సరాసరిని చూస్తే ఇది సాధారణ వర్షపాతంలో 25% లోటు. ఏ పొలాన్ని చూసినా ఆ ప్రభావం ప్రస్ఫుటిస్తోంది. 21 మండలాలున్న జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ కు 2,33,579 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. వరి, పత్తి, చెరుకు, మినుము ఇలా ఏ పంట చూసినా సాగు లక్ష్యం 20% కూడా చేరలేదు. 2,23,131 ఎకరాల్లో వరి సాగవుతుందని ఆశిస్తే ఇప్పటిదాకా కేవలం 71,325 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. చాలా మంది రైతులు నార్లు పోసుకున్నా నీళ్లు లేక అలాగే ఆకాశానికేసి చూస్తున్నారు. నేను 5 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. ఇది ఇందులో 4 మూటల గింజలు వేసానండి. మూట కలిసి 25 కేజీలండి. ఈ గింజలు సగం మొలిచి సగం మొలలేదండి. విత్తనాలకి, దుక్కుకి, జల్లికి, ఈ ఆరక అట్టి దున్నంచుకు 10,000 అయిందండి. ఏం చేస్తాను, వర్షాధారం పడితే మళ్ళీ మళ్ళీ విత్తనాలు పోసి మళ్ళీ జల్లించి మళ్ళీ పట్టించి మళ్ళీ ఉడిపించి మళ్ళీ ఏదోలా చెయ్యాలని బాబు. మరి వర్షం పడితే కనుక, వర్షం పడకపోతే పోనట్టే బాబు. మేము ఒక ఇంజిన్ వేసుకున్నాం. ఏంటి, వర్షం కురిస్తే ఆ చెరువులోకి నీరు వస్తే ఈ నారుమడి తడుపుకోవాలనే ఉద్దేశంతో. కానీ ఒక చిక్కు కూడా నీరు పడటం లేదు. ఎకరానికి 4,000 నుంచి 5,000 వరకు విత్తనాలకైతేనో దుక్కుకైతేనో మేము ఖర్చు పెట్టడం జరిగింది. మరి వర్షాలు కానీ పడకపోతే మరి ఇదంతా మేము నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు, గజ్జనపూడి, సరభవరం, ఉత్తర కంచి, రాచపల్లి గ్రామాల్లో తీవ్ర వర్షాభావముంది. చివరి ఆయకట్టుకు కాలవ ద్వారా నీరు చేరడం లేదు. చెరువుల్లో అడుగంటిన జలాలనే మోటార్ల ద్వారా తోడి ఆకుమడులకు రైతులు ఊపిరిపోస్తున్నారు. ప్రత్తిపాడు మండలంలో గతేడాది 8,000 ఎకరాల్లో సాగవగా ఈసారి సగానికి పడిపోయింది. మిగతా భూముల్లో సుబాబుల్ సాగువైపు మొగ్గుతున్నారు. ఎకరన్నర భూమి ఆకుసేమండి, ఆకలాగా ఎండిపోతుంది. కానీ ఇప్పుడు దాకా వర్షాలు లేవండి. చెరువులో ఇంజనం పెట్టామండి, ఇంజనం కూడా అవుతూ లేదండి. మొత్తం మీద 15 రోజులు పెట్టండి. అలాగా ఆకు పూసి అలా ఉండిపోయింది. కాలమని చూస్తే ఎంతగా యాసకాలం అయిపోయిందండి. వర్షాకాలం యాసకాలం అయిపోయింది సార్. ఏం చేస్తామండి, ఇలా తిరుగుతుండే ఆకుమడి ఎండిపోతే ప్యాన్ ఉసురుమంటుంది. మా ప్యాకెట్ 2,000, 1,500 ఇట్టుకుని జల్లుకున్నామండి. ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాలతో పాటు తాళ్లరేవు, కోటనందూరు, రౌతలపూడి, తుని, మల్లవరం, జి వేమవరం వంటి మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయం. పంప, మడిగెడ్డ, సుబ్బారెడ్డి సాగర్, తాండవ రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. వర్షాల్లేక కాలువలు ఒట్టిపోయాయి. తొండంగి మండలంలో 12,000 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. బోర్లపై ఆధారపడి పోసిన నారుమల్లు ఇప్పుడు వడలిపోతున్నాయి. గతేడాది ఇదే సమయానికి పచ్చగా ఉన్న భూములు నీటి కోసం నోళ్లు తెరిచి నెర్రెలు బారాయి. వర్షం ఉందనుకోండి, పిండేసి కొంత లెగ్గొట్టుకుని లైన్ చేసుకుని మందులు కొట్టుకున్నామండి. వర్షం లేక ఏం చేయలేక జల్లేసామండి. 10 ఏళ్ళు అవుతుంది అలా వదిలేసాం అనమాట అండి. అబ్బాయి ఏం వస్తాయండి, ఎలా అంటే ఎండిపోద్దండి, నీకు ఏం పని చేయదండి. నీకు అది నాటేసామండి, నాటు శుభ్రంగా ఎండిపోతుందండి. వేసి 15 రోజులు 20 రోజులు లోపు అవుద్దండి. దమ్ము 4,000 తీసుకుంటున్నాడు సార్. పారేతకమ్మ 600 తీసుకుంటున్నాడండి. పట్టు తోలుకు విత్తనాలు దాదాపు 15,000 సుమారు పడుతుందండి. మబ్బు అయితే కడుపు నిండిపోయి మబ్బు వేస్తుందండి. ఇదిగో వచ్చేద్దంట ఆశపడి అలా చూస్తున్నాం తప్ప కానీ మాకు ఏ చినుకులు ఏం పడతలేదండి.
పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి చివరి ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. చెరువులు పూడిపోయి గుర్రపుడెక్క పెరగడం వల్ల కాలువల్లో నీరు పారడం ఇబ్బందికరంగా మారింది. కొత్తపల్లి గ్రామానికి ఆయకట్టు సంబంధించిన శివారులో ఉన్నాం మేము. శివారులో ఉండటం వల్ల మాకు 150 ఎకరం పంట చెరువు ఉంది. ఇవాళ జూలై నెల అయిపోయిన కాడికి ఆకుమళ్ళు మాత్రం శుభ్రంగా ఎండిపోయి రైతులు ఇగో సొంత డబ్బులతో సొంత మనుషులతో ఈ కాలువల్లో దిగి గడ్డిలో దిగి చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు కూడా గోదావరి నీరు డెల్టా వదిలేరంటున్నారు కానీ మాకు ఇంకా చుక్క అందలేదు. ఈ చెరువు నుంచి 1000 ఎకరాల ఆయకట్టు కొత్తపల్లి, సుప్పంపేట, ఉప్పాడ అనే 3 గ్రామాలకు పంపాలి నీరు. మొత్తం 10 ఎకరాలకి ఇక్కడ ఆకుమళ్ళు వేసాడు రైతులు 4 కలిపి. అంచేది 10 ఎకరాలు నారుబడి 1 ఎకరం హెచ్చేరు ఉందండి. పూర్తిగా ఎండిపోయింది. ఓ చుట్టూ గంటకి 500 ఇచ్చి నీరు తడిపోండి. ఇప్పుడు ఆ తడుపుకోవడానికి కూడా చెరువులో నీళ్ళు లేని పరిస్థితి. ఎల్నినో ప్రభావంతో మాగాణాలు కూడా మెట్టలా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల గడ్డి కూడా ఎండిపోతోంది. పశువుల మేతకు కటకటలాడే పరిస్థితి ఎదురవుతోంది. దూడలు మేపలో పోతున్నాం, అసలు గడ్డి పరకే లేదండి, మాడిపోతున్నాయండి. నీళ్ళు లేవు, ఇట్లా మేతలు కూడా కరువు వచ్చేసిందండి. ఈ 2 నెలలు బట్టి బాగా మనకి వర్షాలు వెనకడేసినాయి. వర్షాలు లేక శుభ్రం మాడిపోయిందండి. కాకినాడ జిల్లాకు గోదావరి కాల్వ, ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్, పుష్కర కాల్వ, పంప, మడిగెడ్డ ప్రాజెక్ట్, సుబ్బారెడ్డి సాగర్, తాండవ రిజర్వాయర్లు ప్రధాన సాగునీటి వనరులు. అయితే వర్షాభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. వాటినే ప్రణాళికాబద్దంగా సాగుకు పంపిణీ చేస్తున్నారు. పురుషోత్తపట్టణం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రిజర్వాయర్ నుంచి 53,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. వ్యవసాయ శాఖ కూడా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆగస్టు 15 నాటికి ఇంకా ఉడుపులు జరగని పక్షంలో మనం ఆల్టర్నేట్ సీడ్ ప్లాన్ దాదాపు 1295 క్వింటాళ్ళు మినువులు, కందులు ఆల్రెడీ ఇప్పటికే మనం ఇచ్చున్నాం. అలాగే మినీ కిట్లు, బ్లాక్ గ్రామ్ మినీ కిట్లు కూడా మెట్ట మండలాలన్నిటికీ పంపిణీ చేయడం జరిగింది. మన నవధాన్యాల కిట్లు ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఒక 50,000 కిట్లు 50,000 ఎకరాలకి ఆల్రెడీ రైతు సోదరులకు పంపిణీ చేయడం జరిగింది. ఆగస్టులోనైనా వర్షాలు కురిసి జలాశయాలు నిండితేనే ఖరీఫ్ సీజన్ గాడిన పడే అవకాశముంది.